చా అలా జరిగిందేంటి? ఏంటివేనా డల్లగా ఉండి తెగ ఆలోచించేస్తున్నావు? నేను ఏది జరగకూడదు అనుకున్నాను అదే జరిగిపోయింది అత్తయ్య గారు. ఏమైందమ్మా? ఏమైందంటారేంటండి? అంతా అయిపోయింది. అంతేమైపోయింది? ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదండి. మా అబ్బాయి ఏమన్నా అన్నాడా? మీ అబ్బాయి ఏమైనా అంటే నేను ఊరుకుంటానేంటి? ఏమైందో త్వరగా చెప్పమ్మా, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎంతో నమ్మకంగా ఉన్నాను, ఆ నమ్మకం అంతా వృధా అయిపోయిందండి. వేనా ఇలా నాంచితే నా వల్ల కాదు. ఏమైందో చెప్పు. మీరేంటి అత్తయ్య గారు నా బాధలో నేనుంటే? అదే చెప్పొచ్చుగా. ఏ బాధ? నాకేం అర్థం కావడం లేదు. దేవుడు కరుణించలేదండి. ఇదిగో వేనా, త్వరగా చెప్పమ్మా, నాకు కన్నీళ్ళు రప్పిస్తావా ఏంటి? మీరు నేను ఎంత బాధపడినా జరిగింది వెనక రాదండి. ఇంతకే ఏమైందో చెప్పమ్మా. ఎంతో జాగ్రత్తగా బెల్లం దాస్తే చీమలు పట్టేసినాయండి. బెల్లానికి చీమలు పట్టినాయనా? ఇంత టెన్షన్ పెట్టో. మామూలు బెల్లం అయితే పర్వాలేదు, మా అమ్మగారి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బెల్లం చీమలు పడితే బాధ రాదా? చీమలన్నా పట్టకుండా ఉంటాయా, దోమలన్నా కుట్టకుండా ఉంటాయా?